వాయబ్బో మా వాళ్ళు అన్ని సర్దుతున్నారు అయ్యానికి చెన్నయ్య గారు 5,000 రూపాయలు అడిగేశారు సార్. కానీ చెప్పండి ఎవరికి అయ్యారు? నవీన్కే కెమెరానా? ఇంకా ఎవరే? చంద్రయ్య గారు కొండిసి చంద్ర వెంకటేష్ గారు చాలా సంతోషాలు దాతలు ముందుకు రావడం. బాబు కొంచెం ఉండు. కొండిసి వెంకటేష్ గారు సొన్నా పెద్ద వెంకటన్న 2,500. చంద్రని హనుమన్న సొన్నా రంగయ్య 2,500. ఇద్దరు కలిసి 5,000 మన వెంకటేశ్వర అన్నయ్య చెప్పండి ఉండాలి వారికి దాతలకి. ముసలివాడైనా మా శివ ఏమో చెప్తున్నాడు, 3 ఉండాలంటున్నారు. 3 ఉన్నారు మా తాతకి అంటున్నాడు. ఓకేనా? తాత మీద మోజంగా ఉంది, మరి ఏం చేస్తాం? అయిపోయినారా అంతా? ఓకే, థ్యాంక్ యూ. కుసానిపల్లి రమణయ్య సొన్నాం హనుమంత్ గారు ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా పేద పెద్దయ్య గారు ఆ యొక్క మైకు దాతలకు కూడా ఎంత 10,000 5,000 రూపాయలు గట్టిగా చెప్పండి. పేద పెద్దయ్య గారికి దాతల సంపూర్ణ సహాయ సహకారంతో ఈనాడు చల్లగండ్ల గ్రామంలో 3 రోజులుగా కూడా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేటువంటి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ఆ యొక్క గౌసుమీర స్వామి ఆశీస్సులు వేలలో ఉండాలని సదా వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? శాంతి భద్రతలు ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించినటువంటి మన పోలీస్ సార్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. సత్య బాబు అన్ని ఫోటోలు సార్ వారిగా అందరూ రావాలి. సార్ ముందుకు రండి సార్. ఓకే, థ్యాంక్ యూ. 3 రోజులుగా కూడా 6వ బహుమతి దాదాపు వచ్చల సూరన్న సొన్న పెద్దరంగన్న 6వ బహుమతి 3,000 రూపాయలు. 5వ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు పి హరినాథరెడ్డి గారు, దేవరకొండ గ్రామం, పచ్చికొండ మండలం, కర్నూలు జిల్లా వారు 4,200 అడుగుల 9 ఎకరాల దూరాన్ని లాగి 5వ బహుమతిగా 5,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. 5వ బహుమతి గౌరవ పెద్దలు లింగరేగట్టి గిట్టయ్య సొన్నాం సుంకన్న బీసీ వీరాంజనేయులు సొన్నాం హనుమంతు లింగరేగట్టి వాస్తవులు 5,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా 4వ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు మోరప్ప కుమారుడు కొండయ్య గారు, గుడికల్ గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా వారు 4,404 అడుగుల దూరాన్ని లాగి 4వ బహుమతిగా 6,000 రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు. ఆ యొక్క 6,000 రూపాయలు దాతైనటువంటి గౌరవ పెద్దలు తెలుగు రవి సొన్నాం గుండప్ప. ఒకసారి గట్టిగా చెప్పండి. 4వ బహుమతి మోరప్ప కుమారుడు కొండయ్య గారు ఉన్నారా? బాబు ఉన్నారా? రామయ్య గారు మోరప్ప కుమారుడు కొండయ్య 6,000 రూపాయలు 4వ బహుమతి. ఒకసారి గట్టిగా చెప్పండి. 3వ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు ఈరన్న గారు, గొల్లకొండ గ్రామం,
10,000 రూపాయలు మూడవ బహుమతి. సంతూరు రంగస్వామి కృష్ణ సాధించినటువంటి యజమాని ఈరన్న వరదన్న. రెండవ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు హుషేన్ గారు కుమ్మరాల పాలకుర్తి గ్రామం తేగపల్లి మండలం కర్నూలు జిల్లా వారి ఎల్లగత 4,713 అడుగుల దూరాన్ని లాగి 15,000 రూపాయలు రెండవ బహుమతిగా కైవసం చేసుకుని ఉన్నారు. ఆ యొక్క రెండవ బహుమతి తాత మాదప్ప సందప్ వెంకటరాముడు గారు 15,000 రూపాయలు అందజేసి విజ్ఞప్తి చేస్తున్నారు. గట్టిగా చెప్పచ్చు. ఏంటి పట్టుకోవాలన్నా గాంధీ తాత తల పైకి పెట్టాయా? తలకైనా పోలేసింది మా ఆయనకి. ఒకసారి ఫోటోస్. ఓకే, థ్యాంక్ యూ. మొదటి బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు నీ పేరే చెప్పాలి. గడ్డముద్ర నీది కాదు, ఆలహరి బాబు నందవరం మండలం కర్నూలు జిల్లా ఎడ్లగత 4,807 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిగా 20,000 రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు. ఆ యొక్క మొదటి బహుమతి దాతలైనటువంటి గౌరవ పెద్దలు బజార్లో రంగముని సన్నాప్ రంగన్న, బీసీ చిన్నపెద్దయ్య సన్నాప్ హనుమన్న, కోటి శ్రీరాములు సన్నాప్ మధ్యరెడ్డి గారు ముగ్గురు కూడా ఆ యొక్క మొదటి బహుమతి 20,000 రూపాయలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వీరందరి చేతుల మీదుగా నిలబడే అందరూ సైలెంట్ ఉండే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వారు మొత్తం కూడా ఉండాలి బాబు. కమిటీ సభ్యులు కూడా అందరూ ఉండాలి. వచ్చే సంవత్సరం ఫ్లెక్సీ ఉండాలి మనకి. ఇది కమిటీ సభ్యులు కూడా, కమిటీ సభ్యులు అందరూ ముందుకు రావాలి. మీరు ఇందులో దాకా ముందు పని చేసి ఇప్పుడు నిలబడి ముందు ఎన్నుకుంటారా? ఎన్నిక జరగాలి. ఎన్నిక జరిగితే అందరూ వస్తారు. మొత్తం కమిటీ సభ్యులలో వస్తారు. ఎన్నిక జరగాలి. ఉన్నారు, గట్టిగా పట్టుకోనా. ఈరమ్మ గారు గట్టిగా పట్టుకో, జారిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. రెడీయా? 20,000 అందజేయాలి మొదటి బహుమతి. ఆ యొక్క దాతలు కమిటీ సభ్యుల చేతుల మీదుగా మొదటి బహుమతిగా 20,000 రూపాయలు అందజేస్తున్నారు. ఎదురు మీరెవరు ఒక్కసారి ఒకసారి గట్టిగా చెప్పండి. మరి మొదటి బహుమతి అందజేస్తున్నారు కమిటీ సభ్యుల యొక్క దాతల చేతుల మీదుగా. ఒకసారి గట్టిగా చెప్పండి. మరి వచ్చే సంవత్సరం ఉండదు మన గ్రామంలో. కొట్టాలి గట్టిగా. మళ్ళా 27వ సంవత్సరమే ఉండేది. ఓకే, సూపర్. జై జవాన్ జై కిసాన్. మలాల సుంకన్న సనాఫ్ రంగన్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఓకే, మదిరేని కేసన్న సనాఫ్ గుండాలో. అరే గుండాలు ఒక్క నిమిషం. మీ సంసారం రాత్రి చూసుకోండి. 12 గంటలు గుండాల గారు 500 రూపాయలు. ఎక్కడ ఉన్నారు అన్నగారు? పేట హరిశ్చంద్ర. ఓకే, నాకు పేట హరిశ్చంద్ర 500 రూపాయలు. మల్లాలపురం పుల్లక రామకృష్ణ 500 రూపాయలు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర 500 రూపాయలు ఇస్తాడట. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై జవాన్. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. అందరూ సంతోషం రావడం ఇంతతోన ఈ యొక్క కార్యక్రమము. ఏదో గెలుపొందిన వాళ్ళకు వృషభరాజ యజమానులు బహుమతులు.
పూజకాడు వేయాలి ఉన్నాను మీరు దాతలు ముందు పెడతారు అలా ఇదొక్కసారి ఇక కాసేపు సమయాన్ని పాటించాలి. పేట సుంకన్న కుమార పేట హరిశ్చంద్ర గారు దయచేసి మీరు ముందుకు రావాలి. పేట హరిశ్చంద్ర గారు మల్లారా పుల్లన్న కుమార రామకృష్ణ గారు దయచేసి మీరు ముందుకు రావాలి. మీరందరూ కూడా మీకు సహకరించే యొక్క పెద్ద ఎత్తున గుండె అయితే వారు కూడా పండెత్తడానికి పండ ఇవ్వడానికి ఈ యొక్క గురం కూడా రావడం జరిగింది. గిరగమల్ల పోటీలు కూడా ఎంత బాగుంది. ఏకంగా మన దాతలు 7,000 రూపాయలుగా ప్రకటించారు. ఈ యొక్క గుర్రానికి గుండెనే కుండగా పోని మన పరిశ్రమలో నడిపించాలని ఈ యొక్క దాతలు కూడా ముందుకు రావడం అందరూ కనిపించాలి. గుర్రం సైడ్ కూడా సార్ ఒక్కసారి ఒక్క గుర్రంతో బండలాగిస్తామంటే చూద్దాం. దయచేసి లాస్ట్ నవాబులు కదా సైడ్ ఉన్న నవాబులు ఏమైనా చేస్తారో చూద్దాం. సైడ్ జరగాలి, సైడ్ జరగండి అలా సైడ్ ఉండండి. అందరికి కనిపిస్తుంది. సైడ్ ఉండండి. మరి సైడ్ జరగాలి బాబు. సార్ కొంచెం ఒక 10 నిమిషాలు మీరు సైడ్ జరిపించారు సార్. రావద్దు, ఎవరు రావద్దు. పడతారు సైడ్ గుర్రం సైడ్ వెళ్ళిపోవాలా. మా ఊరికి సందర్భంగా గాలో చిట్ట చివరి జతగా చెన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులతో గోవిని చంద్రన్న యాదవ్ గారు ఎం అగ్రహారం గ్రామం మత్తికార మండలం కర్నూలు జిల్లాలో జత చిట్ట చివరి జత. అలా కోట్లకి ఎవరవద్దు, సైడ్ ఉండాలి. సైడ్ జరగండి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు. 250 అడుగుల దూరాన్ని 30 సెకండ్లలో పూర్తి చేసుకుని 4వ స్థానానికి మొదటి రౌండ్ లో 2 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. ఈ సమయం లాస్ట్ అవుతున్నది కాబట్టి మైస్ దాతలు, డ్రోన్ దాతలు అందరూ కోర్టు దగ్గరికి రావాలని మరీ మరీ కోరుతున్నారు. పూర్తి చేసుకున్నారు. 500 అడుగుల దూరాన్ని 53 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత 2వ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. అదేవిధంగా గుర్రము పందానికి పేట హరిశ్చంద్ర కూడా 500 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరిగినది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదములు. అందరూ దాతలందరూ పూర్తి చేసుకున్నారు. 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 30 సెకండ్లో పూర్తి చేసుకుని 4వ స్థానానికి 3వ రౌండ్ లో 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. సైడ్ సైడ్ కట్టబట్టాలంటే పోరాటం తప్పదు. మరి సమయం లేదు మిత్రమా. నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న 7 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 2 సెకండ్ల పూర్తి చేసుకుని 5వ స్థానానికి 4వ రౌండ్ లో 2 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. 1వ రౌండ్ 5వ రౌండ్. మైక్ చెట్టు దాతలు, డ్రోన్ దాతలు అందరూ కోర్టు దగ్గరికి రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ గుర్రం పందానికి కాపాల పుల్లన్న కుమారుడు కిష్టయ్య కూడా 5వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 50 సెకండ్ల పూర్తి చేసుకుని 6వ స్థానానికి 5వ రౌండ్ లో 28 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. 6వ స్థానానికి 5వ రౌండ్ లో 28 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. గుర్రాలు గారు పోరాడాలి. కట్టపట్టాలంటే
విజయం సాధించాలి. మరి రెండు గానులు లైన్ దాటాలి, దాటిన వెంటనే తిప్పాలి. పూర్తి చేసుకుని 1500 అడుగుల దూరాన్ని పోయింది చంద్రన్న యాదవ్ గారి యజత 3 నిమిషముల 30 సెకండ్ల పూర్తి చేసుకుని 6వ స్థానానికి 6వ రౌండ్ లో 30 సెకండ్లు వెనకబడి ఉన్నారు. రెండో రౌండ్ 7వ రౌండ్ మన గుర్రం పందానికి తపాలు పుల్లన్న కుమారుడు రాలో 12వ జత శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో అలా చూడ జరగాలి. మీరు ఖచ్చితంగా లైన్ దాటాలి. రెండు రౌండ్ పూర్తి చేసుకుని 250 అడుగుల దూరాన్ని 18 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 8 సెకండ్లు ముందుగా కొనసాగుతున్నారు. సహకరించాలి. లాస్ట్ అండర్కి చేరుకోబోతున్నాం. సైడ్ ఉండాలన్నా రెండు గాళ్ళు గీత దాటాలి. గీత దాటిన వెంటనే తిప్పాలి. అటు లేని ఏడలు మిమ్మల్ని తీర్చివేయబడును. గీత దాటాలన్నా సమయం లేదు. పూర్తి చేసుకున్నాం. మొదటి స్థానానికి 2వ రౌండ్ లో 5 సెకండ్లు ముందు కొనసాగుతున్నారు. అది గారు కొంచెం గట్టిగా పెట్టుకోమైనా నువ్వు 20,000 కట్టబట్టాలంటే నువ్వు ఆ పోరాటం చేయాలి. 3వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 10 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 10 సెకండ్లు ముందు కొనసాగుతున్నారు. ఇంకా మాధవరాజు నాయుడు గారు రథ సాహిత్యం చాలా రంగంగా పెట్టారు. చూసుకోండి. ప్రతాపరావు పోరాటం చేయాలి. AK-47 బుల్లెట్ నువ్వు నానా విధంగా పోరాటం సాగుతుంది. ఉత్సాహభరితంగా గౌతముని ఉరుసు సందర్భంగా రైతు సంబరాలు జరుపుకుంటున్నారు. 4వ రౌండ్ అలా సాధ్యమంతా 1000 అడుగుల దూరాన్ని 1 నిమిషం 50 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 5 సెకండ్లు వెనకబడినారు. 2వ రౌండ్ 5వ రౌండ్ సైడ్ మీద సైడ్ అటు ఇటు తిరగవద్దు. దయచేసి చెప్తున్నాం. ఇది గమనించాలి. మరి ప్రతి ఒక్కరు 5వ రౌండ్ పూర్తి చేసుకుని 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 20 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 5వ రౌండ్ లో 8 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. సైడ్ లైన్ అవుతాలనేది ఇదొక్కపారి సహకరించండి. ఇంకొక జత ఉంది. తర్వాత గుర్రం బండి కూడా ఉంది. అందరూ సమయంగా ఉండాలి. ఎర్ర దాటాలి. 2 గానులు 2 చక్రాలు ఖర్చు కావాలి. మాధవరావు నాయుడు గారు బాబు 2 చక్రాలతో లెఫ్ట్ తీసే అలా కడప చూడాలి. అలా మీకు లాస్ట్ వార్నింగ్. 2 జతలు కొట్టు. 6వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాల్లో పూర్తి చేసుకుని 2వ స్థానానికి 6వ రౌండ్ లో 10 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 2వ స్థానానికి అలా 11వ జతగా నరసింహులు గారు పుల్లపర్తి గ్రామం కోరుమూడు మండలం కర్నూలు జిల్లా. బాబా చూడండి అట్లే అవుతున్నాయి బాబు. అంటే ఇందాక అట్లే వచ్చినాయి కదా. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 250 అడుగుల దూరాన్ని 20 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 6 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. కొనసాగుతున్నారు.
హలో గుర్రంకి దాదాలైతే చాలా మంది వచ్చారప్ప, చాలా సంతోషం. పూర్తి చేసుకున్నా 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 25 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 3వ రౌండ్లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, రెండు గాను గీత దాటాలి, దాటిన వెంటనే తిప్పాలి. పూర్తి చేసుకున్నాయి. 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 55 సెకండ్లలో పూర్తి చేసుకుని 5వ స్థానానికి 5వ రౌండ్లో 15 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 5వ స్థానానికి 5వ రౌండ్లో 15 సెకండ్లు వెనకబడి ఉన్నారు. మల్లారావు రెండు చక్రాలు టచ్ కావాలి బాబు, 2 చక్రాలు టచ్ కావాలి. బాబు ఆ చివరి జాగ్రత్త ఉండాలి, నిధులు కూడా వచ్చు. దయచేసి చెప్తున్నా, ఆ చివరి వైపు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న 250 అడుగుల దూరాన్ని ఆపల రవి గారి యొక్క జత 25 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు. అందరూ కూడా అయిపోయి బయట వేయడానికి అట్టుగా ఉండాలి. 5 సోదరులు ఎప్పుడు ఎక్కడ వస్తాయో ఎవరికి అర్థం కాదు. సైడ్ లోన 2 గాళ్ళు 2 చక్రాలు ఖచ్చితంగా తప్పుకోవాలి. లైన్ దాటాలి. రవి గారు లైన్ దాటి వెంటనే తిప్పాలి. 2వ రౌండ్ పూర్తి చేసుకున్న 500 అడుగుల దూరాన్ని 1 నిమిషంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 2వ రౌండ్ లో 7 సెకండ్లు వెనకబడి ఉన్నారు. అలా అందరూ జాగ్రత్త ఉండాలి. మీరందరూ పెద్దన్న ఎవరు మనమే లోపల ఉంటే ఎట్లా సైడ్ ఉండండి. ప్రతి ఒక్కరు గమనించాలి, మరి సైడ్ ఉండాలి. నెక్స్ట్ కాడు సిద్ధంగా రావాలి. 3వ రౌండ్ పూర్తి చేసుకున్నారు. 750 అడుగుల దూరాన్ని ఆకుల రవి గారి యొక్క జత 1 నిమిషం 30 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 10 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 10 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. సహకరించాలి. లైన్ అవతల ఉండాలి, లోపలికి రావద్దు. కమిటీ సభ్యులు కూడా బయటికి జరగాల. కమిటీ సభ్యులు గుంపులు ఉండొద్దు, దూరం ఉండు. లైన్ దాటాలన్నా 4వ రౌండ్ పూర్తి చేసుకున్నాము. 5 అడుగుల దూరాన్ని 2 నిమిషంలో 15 సెకండ్లు పూర్తి చేసుకుని 3వ స్థానానికి 4వ డ్రాలో 9వ జతగా శ్రీ పట్లపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ హరినాథారెడ్డి గారు దేవనబండ గ్రామం పత్తికొండ మండలం
కర్నూలు జిల్లా ఉపజత. అన్నా మీరు కొద్దిగా వెనకరానా లైవ్ దాటాలన్నా లైవ్ దాటిన వెంటనే తిప్పాలి, లోపల తిప్పకూడదు. మొదటి రౌండ్ పూర్తి చేసుకుని 250 అడుగుల దూరాన్ని 20 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 6 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. రసవత్తంగా జరుగుతున్నది పోటీ. నెక్స్ట్ కారు అడిగి రావాలన్నా. రెండవ రౌండ్ పూర్తి చేసుకుని 500 అడుగుల దూరాన్ని 45 సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో 8 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. కేశవ గారు చదువు కాంపిటీషన్ వెనక కూడా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 25 సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో 18 సెకండ్లు వెనకబడి ఉన్నారు. రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో 18 సెకండ్లు వెనకబడి ఉన్నారు. వేగం పెంచాలి, మరి కష్టపడాలంటే కష్టపడక తప్పదు. సమయం లేదు మిత్రమా, రణమా శరణ రసవత్తంగా పోరాటం జరుగుతుంది. 2 నిమిషాలలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి 4వ రౌండ్ లో 15 సెకండ్లు వెనకబడి ఉన్నారు. రెండవ స్థానానికి 4వ రౌండ్ లో 15 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 2వ రౌండ్ 5వ రౌండ్ చూడు, ఒకవైపే చూడు, రెండవ వైపు చూడకు, మాడిపోతావు. అన్నా కొద్దిగా వెనకరానా పెద్దలు కమిటీ పెద్దలు వెనకరానయ్యా. కమిటీ పెద్దలు ఏం పెద్దలు అయ్యి మరి బాబా నెక్స్ట్ గాడి సిద్ధంగా రావాలి. మధ్యలో పెద్దలు 5వ రౌండ్ పూర్తి చేసుకుని 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేసుకుని 3వ స్థానానికి 5వ రౌండ్ లో 24 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. 3వ స్థానానికి వేగం పెంచాలి, మరి బహుమతి కొట్టాలంటే కష్టపడక తప్పదు. నెక్స్ట్ గాడి సిద్ధంగా ఉండాలి, కోర్టు దగ్గరికి రావాలి. జనాలు కోర్టు బయట వెళ్ళాలి, సహకరించాలి. మరి 6వ రౌండ్ పూర్తి చేసుకున్న 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 15 సెకండ్లలో పూర్తి చేసుకుని 4వ స్థానానికి 6వ రౌండ్ లో 1 సెకండ్ వెనుకబడి ఉన్నారు. 4వ స్థానానికి 6వ రౌండ్ లో 1 సెకండ్ వెనుకబడి ఉన్నారు. కేశవ తిరిగి వచ్చే కాడ ఎద్దులు తిప్పే కాడ బాగా లోపంగా కొడితే బయటికి పెరుక్కొని వస్తుంది. పూర్తి చేసుకున్న 1750 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 55 సెకండ్లో పూర్తి చేసుకుని 4వ స్థానానికి 7వ రౌండ్ లో 7 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. గ్రామాలు 8వ జతగా శ్రీ మాతా మారమ్మ తల్లి ఆశీస్సులతో డానియల్ గారు కొట్లపాడు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి జత. నెక్స్ట్ కానీ కోర్టు దగ్గరికి రావాలని మరి కోరుచున్నాం. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న 250 అడుగుల దూరాన్ని 24 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. విరోచితమైన పోరాటం గెలుపు దిశగా వెళుతున్నారు. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న 500 అడుగుల దూరాన్ని 48 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానాన్ని
మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 18 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో 2 సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు. వెళ్ళే రౌండ్ 4వ రౌండ్. మొదటి స్థానం కైవసం చేసుకోవాలంటే వీరోచిత పోరాటం చేయాలి. నెక్స్ట్ గారు సిద్ధంగా ఉన్నారా? 4వ రౌండ్ పూర్తి చేసుకున్నారు. 7 అడుగుల దూరాన్ని 1 నిమిషం 55 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 4వ రౌండ్లో 8 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. లోపలికి ఎవరు రావద్దు. పోరాటం హోరుగా జరుగుతున్నది. నెక్స్ట్ కారు సిద్ధంగా రావాలి. కోట దగ్గరికి రావాలన్నా. 5వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 20 సెకండ్లు పూర్తి చేసుకుని 2వ స్థానానికి 5వ రౌండ్లో 8 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. 2వ స్థానానికి 5వ రౌండ్లో 8 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. వీరపడారు ఇంకా వేగవంతం చేసుకోవాలి. మనం జ్వర దాటియాలి. 6వ రౌండ్ పూర్తి చేసుకుని 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాలు పూర్తి చేసుకుని 3వ స్థానానికి 6వ రౌండ్లో 18 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 4వ స్థానానికి 6వ రౌండ్లో 14 సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు. 3వ స్థానానికి 18 సెకండ్లు వెనకబడి 4వ స్థానానికి 18 సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు. 7వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1750 అడుగుల దూరాన్ని డానియల్ గారి ఎడ్ల 3 నిమిషముల 30 సెకండ్లు పూర్తి చేసుకుని 3వ స్థానానికి 7వ రౌండ్లో 10 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. వెనకబడ్డారు. నెక్స్ట్ కారు సిద్ధంగా రావాలి. కోట దగ్గరికి ఈ జత 32 సెకండ్లు వెనుకంచలో ఉన్నాయి. వేగం పెంచాలా? ఇంకొంచెం వేగం పెంచాలా మిత్రులు? ఈ జత 5వ స్థానానికి కూడా 20 సెకండ్ల వెనుకంచలో ఉన్నాయి. తదుపరి జత వారు దయచేసి అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత 5వ స్థానానికి 10 సెకండ్లు వెనుకంచలో ఉన్నాయి. 10 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత 20 సెకండ్ల వెనుకంచలో ఉన్నాయి. ఇంకొంచెం వేగం పెంచాలి వెంకటేష్ గారు. సరిపడదే వేగం. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. సైడ్ కావాలన్నా సైడ్. కోర్టు బయట రావాలి. వెలుపల కాదు బయట రావాలి. 4వ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ జత 20 సెకండ్ల వెనకంచలో ఉన్నాయి. 2వ రౌండ్ లో తమ్ముడు బయట ఉండి బయట నడుచు. 10 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ జత 10 సెకండ్ల వెనకంచలో ఉన్నాయి. దయచేసి చెప్తాను. ఫస్ట్ నువ్వు సైడ్ చూసుకోవాలి. కమిటీ వాళ్ళు దయచేసి డ్రైవర్ని గమనించాల్సిందిగా కూర్చున్నాము. సైడ్ ఉండాలి. ఎవరు లోపలికి రావద్దు. 2 గోళీలు కూడా రాటాలా. చివరిలో కమిటీ వాళ్ళు గమనించాలా. హలో నీ కొత్త పార్కు
ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పెదకడూరు మండలం హేచ్మరుడి గ్రామం వెంకటేశ్వర గారి జత ఈ జత చూడాల. తదుపరి జత వారు దయచేసి అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి వెంకటేష్ గారు మీరు అడ్వాన్స్ గా ఉండాలా. హెచ్మోని వెంకటేష్ గారు కొత్త సరుకు వెంకటేష్ గారు కోర్టు దగ్గరికి రావాలని మరి కోరుచున్నాం. సమయం దగ్గరికి కావస్తుంది కాబట్టి రావాలి. మరి వెంకటేష్ గారు హైదరాబాద్ ముందుంది 20 కట్ట కొట్టాల గట్టిగా. శ్రీరవంతల దయచేసి అడ్వాన్స్ గా ఉండాలి అన్నగారు. నెక్స్ట్ గారు రావాలి. వెంకటేష్ గారిని కోర్టు దగ్గరికి రావాలని మరి గ్రామ ఆరాధమైనటువంటి పాట మీద రామంజనేయుడు రామదుర్గం గారి జత. నీ అమ్మ కొత్త సంసారం నాయన ముందు అరాలంటే గట్టి నిలిపోయండి. తదుపరి జత పెదకడూరు మండలం హెచ్మరుడి వెంకటేష్ గారు స్థిరపరచాలండి. ఉండాలి మీరు. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 250 అడుగుల దూరాన్ని 26 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మొదటి రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి. హలో చెప్పండి. తదుపరి జత వెంకటేష్ గారు ఉన్నవారు అడ్వాన్స్ గా పూర్తి చేసుకున్నాయి. 2 నిమిషముల 28 సెకండ్లు పూర్తి చేసుకుని 4వ స్థానానికి 4వ రౌండ్లో 20 సెకండ్లు వెనకబడి ఉన్నారు. వెళ్ళే రౌండ్ 5వ రౌండ్ 30 నిమిషము 10 సెకండ్లు పూర్తి చేసుకుని 4వ స్థానానికి 2వ రౌండ్లో 10 సెకండ్లు వెనకబడి ఉన్నారు. అన్నా కొరల తీసుకోవాలన్నా ఎవరు తీసుకున్నారు? ఇంతకుముందు తోళ్ళ జతది ఎవరో కొర తీసుకున్నారు. అలా కొరడు కావాలి. ఇంతకుముందు జతకి కొరడు తీసుకున్నారంటే ఎవరు? ఎంత చేతి కాలేదు కదా కొంత చేతి అయినది. వెనకాల పూర్తి చేసుకున్నాయి. 1 నిమిషం 40 సెకండ్లు పూర్తి చేసుకుని 4వ స్థానానికి 3వ రౌండ్లో 8 సెకండ్లు వెనకబడి ఉన్నారు. వచ్చే రౌండ్ 4వ రౌండ్. నెక్స్ట్ గాడి రామదుర్గం రామగిరి రెడ్డి ఉండాలని కోర్టు దగ్గర నువ్వు త్వరగా రావాలి కోర్టు దగ్గరికి. అలా ఎవరో కొడవలు తీసుకున్నారంటే తేవాలి. మరి ఇటువంటి పనులు మంచి పనులు. కౌలుక స్వామి ఆశీస్సులతో బలరామ నాయుడు గారు శ్రీకోటకొండ. ఇక్కడ రాన్నా సైడ్ రండి. మొదటి రౌండ్ పూర్తి చేసుకుని 250 అడుగుల దూరాన్ని 20 సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 6 సెకండ్లు
4వ జతగా శ్రీ గుంటి స్వామి ఆశీస్సులతో ఈరన్న గారు ఆలహరి నందవరం మండలం కర్నూలు జిల్లా వారి ఎడ్ల జత వారికి కేటాయించిన 10 నిమిషముల సమయం పూర్తయ్యేసరికి 4,807 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బహుమతి కొట్టాలంటే విజయం వరించాలి, కొట్టాలి మరి కట్ట. 7వ రౌండ్ పూర్తి చేసుకుని 1750 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 12 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 7వ రౌండ్ లో 3 సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు. రావాలి నెక్స్ట్ కానీ కోర్టు దగ్గరికి రావాలన్నా మీరు చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఈ జత 4వ రౌండ్ లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నారు. కేవలం 5 సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు. సార్ అందరు లేపు సార్, వెనకాల జంపు. 5వ రౌండ్ పూర్తి చేసుకుని 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 12 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత ఈ జత 5వ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ జత వారు అడుగు రావాలని కోర్టు దగ్గరికి సైడ్ లైన్ వెలుపల ఉండాలి. బ్రదర్ ఆశీస్సులతో ఈరన్న గారు ఆలహర్వి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా జత. నెక్స్ట్ గాడి అడిగి రావాలన్నా సమయం లేదు, వెంటనే రావాలి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న 250 అడుగుల దూరాన్ని ఈరన్న గారి ఎడ్ల జత 26 సెకండ్లు పూర్తి చేసుకుని 2వ స్థానానికి మొదటి రౌండ్ లో 4 సెకండ్లు వెనకబడి ఉన్నారు. బాగా 5వ జత వారు కమిటీ వారు సహకరించారు. 5వ జత వారు సిద్ధంగా రావాలి కోర్టు దగ్గరికి. ఈ ఎద్దులు అయిపోయిన వెంటనే మీ కాడిని సిద్ధంగా పరచాలి కోర్టు దగ్గర. 2వ రౌండ్ పూర్తి చేసుకున్న 500 అడుగుల దూరాన్ని ఈరన్న గారి ఎడ్ల జత 53 సెకండ్లు పూర్తి చేసుకుని 2వ స్థానానికి 2వ రౌండ్ లో 8 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 2వ స్థానానికి 2వ రౌండ్ లో 8 సెకండ్లు వెనకబడి ఉన్నారు ఈరన్న గారు. 3వ రౌండ్ పూర్తి చేసుకున్న 750 అడుగుల దూరాన్ని 1 నిమిషము 20 సెకండ్లు పూర్తి చేసుకుని 2వ స్థానానికి 3వ రౌండ్ లో 10 సెకండ్లు వెనకబడి ఉన్నారు. ఈయన గారు 2వ స్థానానికి 3వ రౌండ్ లో 10 సెకండ్లు వెనకబడి ఉన్నారు. అలా గంజిల్ల బడే సాహెబ్ గారి ఆశీస్సులతో హుస్సేన్ గారు కుమ్మరాల పాలకుర్తి గ్రామం దేవరకొండ మండలం కర్నూలు జిల్లా. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న 250 అడుగుల దూరాన్ని హుస్సేన్ గారు ఎడ్ల జత 22 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత మొదటి రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. అసలు శిశులైన దూరం ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది. హెవీ కాంపిటీషన్ జత తదుపరి జతలు కూడా 2వ రౌండ్ పూర్తి చేసుకున్న 500 అడుగుల దూరాన్ని హుస్సేన్ గారి ఎడ్ల జత 45 సెకండ్లు పూర్తి చేసుకుని
మరి. 4వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1000 అడుగుల దూరాన్ని 1 నిమిషం 45 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 4వ రౌండ్లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నారు. కేవలం 5 సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు. తదుపరి జత ఆలహరి వీరన్న గారు అడ్వాన్స్ గా ఉండాలని మీరు గమనించాలా. 5వ రౌండ్ పూర్తి చేసుకున్నారు. 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 12 సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 5వ రౌండ్ లో 2 సెకండ్లు వెనకబడి ఉన్నారు. హుసేన్ గారు కేవలం 2 సెకండ్ల వ్యత్యాసంతో వెళ్తున్నారు వెంకటేశ్వరరావు. డ్రాలో 2వ జతగా శ్రీ కాళీమాత ఆశీస్సులతో ఈరన్న గారు ఒలకొండ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు. 250 అడుగుల దూరాన్ని 22 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 6 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. జోరు మొదలైన మిత్రమా. తదుపరి జత హెవీ కాంపిటీషన్ జత గుమరాల బాలకోటి సిద్ధంగా 2వ రౌండ్ పూర్తి చేసుకుని 500 అడుగుల దూరాన్ని 45 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 2వ రౌండ్ లో 15 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. విజయం స్వామి చూడాలా. చిట్ట చివరి దాకా చూడాలి మిత్రము. ఇదే చూడ కొనసాగుతున్నాయి అనేది. తదుపరి జత అడ్వాన్స్ గా ఉండాలి హుసేన్ గారు. 5వ రౌండ్ పూర్తి చేసుకుని 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 10 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 22 సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు. సెకండ్ల పెరుగుతాము. ఇంకా ముందు ముసలాల పండుగ హెవీ కాంపిటీషన్ చేస్తూ ఉన్నాయి మరి. 4వ రౌండ్ పూర్తి చేసుకుని 1000 అడుగుల దూరాన్ని ఈరన్న గారి ఎదుట 1 నిమిషం 40 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 4వ రౌండ్ లో 28 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. రథసారథులు గమనించాలా. 2 చేతులతో కొట్టడం కానీ తోక ముట్టడం కానీ తాడు వేయడం కానీ అలాంటి లేవు. దయచేసి మీరు ఆటో సైడ్ ఉండాలబ్బా. 5వ రౌండ్ పూర్తి చేసుకుని 1250 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 10 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 5వ రౌండ్ లో 32 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. రైతు సోదరుల చప్పట్లు పేటలు విజయం చేయాలి. కాంపిటీషన్ చెప్పలే బాబు. బండ్ల రౌండ్ కొట్టే దగ్గర మీరు ఎవరు దగ్గర ఉండాలని మీకు గమనించాలా. 2వ రౌండ్ పూర్తి చేసుకుని కొండయ్య గారి యొక్క జత 500 అడుగుల దూరాన్ని 1 నిమిషంలో పూర్తి చేసుకున్నాయి. వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. తదుపరి జత శ్రీ కాళికామాత దేవి ఆశీస్సులతో వలగొండ ఈరన్ గారు. దయచేసి మీ జత కూడా అడ్వాన్స్ గా ఉండాలండి. 3వ రౌండ్ పూర్తి చేసుకుని కొండయ్య గారి యొక్క జత 750 అడుగుల దూరాన్ని 1 నిమిషం 32 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి.
తదుపరి జత దయచేసి మీ జత అడ్వాన్స్ గా ఉండాల్సిందే కూర్చున్నాం కూర్చున్నాము డ్రామా మొదటి జత రావాలి ఎప్పుడు దూరం అంటే బ్యాట్ చేస్తున్నారు మాయేశ్వర్ ఇక్కడ రాష్ట్ర స్థాయి గిరకబండి పోటీల్లో డ్రాలో మొట్టమొదటి జతగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మూరప్ప కుమారుడు కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తూకబట్టకూడదు మీరు మన పూజా కార్యక్రమం అయినా సరే చాలా క్రమశిక్షణతో తోడాలి బాబు. హలో మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 750 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పూజాకారి. మొదటి చేత అన్నగారు సిద్ధపరచుకోవాలండి. కొరడా ఉండాల కర్రతో నాయన పూజాకారి ఏదో పందెం కట్టింటే బాగుండు కదా. డ్రాలో మొదటి చేత గారు అన్నగారు సిద్ధపరచుకొని రెడీగా ఉండాల్సిందే కూర్చున్నాము. ఒకసారి కమిటీ వాళ్ళు ఎవరున్నారు ఒకరంతా కూడా రెడీగా నిలబడి చూసుకో. ఆ లాస్ట్ లో మన కమిటీ వాళ్ళు ఉండాలా. ఒకవేళ పిల్లలు పరిగెత్తేస్తారు ముందు ఆపడానికన్నా ఉండాలమ్మా. సరే రైట్ సైడ్ లో ఉన్నటువంటి సీమేతకు సుమారుగా 6 నుంచి 8. ఓకే ఓకే రెడీ. బజార్లో మహేష్ ఎక్కడ ఉన్నాడు? బజార్లో మహేష్ గారు డ్రైవర్ ఆయననా? మహేష్ బాబు సురేష్ ఎక్కడ బండి? మాజీ సర్పంచ్ కుమార్ అనేటువంటి మహేష్ గారు ఎక్కడండి? జాలవడి రెడ్డి రెడ్డి గారు 6 మంది మహేష్ గారు ఎక్కడ డ్రైవర్ గారు? ఇచ్చినటువంటి దాతలు దయచేసి మీరందరూ కూడా అన్న వాటర్ ట్యాంక్ వచ్చిందా ఏదన్నా అన్న అంజనైనా మాదన్నా పెద్దయినా నీళ్ళు ఎదురు నీళ్ళు తాగడానికి వస్తుందన్నమో ఇంకా రాలే వాటర్ ట్యాంక్ చూసినారు ఏమంట చెట్టు దగ్గర అదే ట్యాంకర్ వస్తే వాళ్ళకి తీసుకోవడానికి బాగుంటుంది. ఈ యొక్క ఖాతాలుగా ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి దాతలు ఇచ్చినటువంటి అందరూ ముందు రావాల్సిన కూర్చున్నాం. బాబు 6వ బొమ్మకి ఇచ్చినటువంటి మొత్తం పూజలో పాల్గొనాలి. 5వ బొమ్మకి ఇచ్చినటువంటి 5,000 రూపాయల లింగనూరు తోటి గిడ్డయ్య సనా సుంగన్న బీసీ వీరాంజనేయ సనా హనుమంతు లింగనేంద్ర తోటి అన్నగారు మీరు పూజలో పాల్గొనాలి. 4వ బొమ్మకి 6,000 రూపాయలు ఇచ్చినటువంటి తెలుగు రవి సనా గుండెప్ప గారి పూజలో పాల్గొనాలి. 3వ బొమ్మకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి సందోని రంగస్వామి సనా కృష్ణన్న గారు. 2వ బొమ్మకి 15,000 ఇచ్చినటువంటి సారే మాదమ్మ సనా వెంకటరామ గారు. మొదటి బొమ్మకి 20,000 ఇచ్చినటువంటి శ్రీ పొజల రంగమణి సనా బ్రహ్మణ, శ్రీ పిసి చిన్న పెద్దయ్య సనా హనుమన్న, శ్రీ పోడి శ్రీరామ సనా భద్రెడ్డి గారు. కమిటీ సభ్యులందరూ కూడా యొక్క పూజ కార్యక్రమంలో రావాల్సి వస్తున్నా. మొత్తం మీ మొహాలను మొత్తం ఎదురు ఆయన నాయన ఎదురు తర్వాత ఫస్ట్ మీరా? ఓకే సూపర్ బాబు కొనేమా మీ తర్వాతే. ఓకే సూపర్
కమిటీ వారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమం చాలా విజయవంతంగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పేరు పేరున మీ యొక్క సంపూర్ణ సహకారంతో చూడండి. కోర్టు కూడా గట్టిగా ఉంది. గుర్తుంటే గుండు వ్యవసాయ గుండుతో చూడండి. మరి బండ్లంతా దయచేసి మీ బండ్లు ఎవరైనా పక్కన పెట్టుకుంటే దూరం పెట్టుకోవాలా, లేకపోతే మంచిగా పోలీస్ శాఖ వాళ్ళు ప్లగ్లు తీసి జోలు పెట్టుకుని స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇక బాబు మీ బండ్లు ఎవరు ఉన్నాయి ఇక్కడ బండి దగ్గర సరౌండ్ లో బాబు దయచేసి ఈ యొక్క పూజ కార్యక్రమం మాత్రమే ఎవరు రంగసమ్మన ఎవరు డ్రైవర్ ఈ యొక్క మైక్ సిస్టమ్ కూడా మూలాలన్నా నలుమూలలా తెరాలన్నా మైక్ సిస్టానికి ఇచ్చినటువంటి దాత పెద్ద గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొత్తం కొండలంతా నాగబట్టలా పెట్టారు మరి మైక్ మొత్తం. సమయము ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. భక్తుల గారు దొర్లిపాడు మండలం దొర్లిపాడు జిల్లా సమయము 3 నిమిషాల మాత్రమే ఉన్నది. దొర్లిపాడు గ్రామం మండలం దొర్లిపాడు జిల్లా నందా జిల్లా అది దాన్ని మన తర్వాత ఇవాళ నడమైన వాళ్ళు చూలే పనులు మంది ఎక్కువైపోయి ఆ పిల్లడు ఇంకా వచ్చినాడు శివ వస్తానండి శివ
వచ్చినప్పుడు ఏమంటే ముందరికే చెప్పి పెట్టాలి వాళ్ళకి అంటాయి అంటాడు అక్కడ ఒక దాన్ని ఇక్కడ ఒక దాన్ని ముందే చెప్పి అలాని ఇక్కడ మనకి చెప్తాను వాళ్ళకి ఎగ్జామ్ పడకున్నప్పుడు అంతే కదా ఎక్కడైనా అక్కడ మా ఆయన అక్కడ మడతామంటే మడతారు ఇక్కడ దీన్ని మడతాం గ్రామస్తులు సేద్యగాడు ఉంటే కానీ నిష్పక్షపాతం ఉంటది అదే లెక్క రెండో కాడి కూడా ఇమ్మడే కోట దగ్గరికి రావాలి పొద్దులి పక్క చూసి ఎదురులో వచ్చినప్పుడు పళ్ళు చూసి పంపించాలి అవతల కూర్చి అలా కుర్చేసుకొని ఆయన అవతల కుర్చేసుకొని కూర్చొని ఎద్దులు ఎంటర్ అయినప్పుడు చూపించి పంపాల పోలీసు వారు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పుడంతా ఇక్కడ డోన్కి వచ్చినా బాబు వచ్చినా ఇస్తారు ఎద్దుల పోటీలు ఉంటే వచ్చినా పొద్దున వచ్చిన ఎద్దులమ్మడి 6 రథసారథులు 3 కొరడాలు మాత్రమే బండల లైట్ రన్నింగ్ ఎక్కువ ఉంటది దయచేసి గ్రూప్ లో విన్నావా విన్నావా తమ్ముడు వెనక
మూడు ఛాన్సులు అయిపోయాయి ఇంకా. ఎవరైనా ఉంటే పట్టే వాళ్ళు ఉంటే మీరు చెప్పండి, లిస్ట్ లో పెద్దలు చెప్తారు. ఎందుకంటే 2 ఛాన్సులు ఇచ్చారు కమిటీ వాళ్ళు. మీరు పడతారంటే మీ పేరు చెప్తారు, లేదంటే మీరు చెయ్యి ఎత్తి, లేదంటే సరే, లేదంటే వాళ్ళు ముగ్గురికి పెట్టేస్తాం. మళ్ళా అన్ని పేర్లు ముసరాలు రాముడు క్యాన్సర్ అయినారు. రామదుర్గం కొద్ది వీడియో ఉంది. ఫ్యామిలీ జనార్దన్ అన్న, ఫ్యామిలీ జనార్దన్ రామొచ్చింది. మిత్తిపల్లి రాజశేఖర్, వాళ్ళే కప్పగల కర్ణగా వచ్చింది. పెట్టానులే జామ్ జామ్ వీడియోలు పెడితే వీడియో ఫారెన్ చేసినట్టు చేస్తారు కదంటారప్ప.
అంటే ఎన్ని కేలు అన్నమాట ఇంకోసారి చేసుకుంటే ఆ పెళ్ళితేనేమి కనుగొండల పేరు చాలు పేపర్లో చరిత్ర జీతాంతం మరి మరి ఇప్పుడు పేరు కోసమే కదా అందరూ డబ్బులు ఇచ్చేది